హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆత్మసాక్షి గ్రూపు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రముఖంగా చెప్పబడుతున్న గ్రూపు. ఆత్మసాక్షి గతంలో కూడా చేసిన అనేక సర్వేలు నిజమయ్యాయి. అటు కర్ణాటకలో కూడా ఒక సరైన ఫలితాలే ఆత్మసాక్షి రాబట్టింది సర్వే ఫలితాలు. సో అటు ఒరిస్సాలోను, కర్ణాటకలోను, ఇటు మహారాష్ట్రలోను రకరకాల ప్రాంతాల్లో చేస్తుంటుంది. అయితే తెలుగువారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో చాలా డెప్త్ సర్వే చేయడం అనేది వాళ్ళు గత కొంతకాలంగా చేస్తున్నారు. సో ప్రస్తుతం ఆత్మసాక్షి తాజాగా ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల ఫలితాలు సర్వే ఫలితాలు వెల్లడించింది. ఆ ఫలితాలు ఒకసారి చూద్దాం. అలాగే ఆ ఫలితాలు ఎందుకు ఆ రకంగా ఫలితాలు వస్తున్నాయనే అంశం ఆత్మసాక్షి గ్రూప్ నుంచి చైర్మన్ మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ 52% ఓటింగ్ జనసేన తెలుగుదేశం పార్టీ వస్తుందని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఇక్కడ కేవలం 43%తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనందరికీ తెలుసు నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయనకే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వబోతోంది. ఆయన వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించి బయటకు వచ్చిన వ్యక్తి. ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఆయన నిలబెడుతోంది. సో ఆయన గెలుపు ఖాయమని చెప్తున్నారు. నెల్లూరు సిటీ తీసుకుంటే 52%. గతంలో అనిల్ కుమార్ అక్కడ గెలవటం, ఆయన మంత్రిగా కూడా సేవలు అందించడం మనందరికీ తెలిసిందే. ఆయనకి ఇప్పుడు సీటు లేదు. ఆయన్ను నరసరావుపేట ఎంపీ స్థానానికి ఆయన్ని పంపించడం జరిగింది. నెల్లూరు సిటీలో 52% ఓట్లతోటి టీడీపీ తరపున నిలబడుతున్న మాజీ మంత్రి నారాయణ గారు అక్కడ విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కేవలం 44% ఓట్లు మాత్రమే సాధించే అవకాశం ఇక్కడ కనబడుతుంది. గతంలో కూడా కేవలం ఒక 1900 ఓట్ల తేడాతోనే నారాయణ గారు ఓటమి చెందారు. ఈసారి మాత్రం ఒక ట్రెమండస్ మెజారిటీ రాబోవచ్చు అనేది ఈ సర్వే ద్వారా తెలుస్తుంది. 44%కి 52% టీడీపీ అంటే దాదాపుగా 8% వ్యత్యాసం కనపడుతోంది. ఇక గూడూరు నియోజకవర్గంలో 50% ఓట్లు సాధించే అవకాశం ఉంది తెలుగుదేశం. అలాగే వైఎస్ఆర్సీపీకి 46. అంటే ఇక్కడ కూడా తెలుగుదేశం గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ తెలుగుదేశం నుంచి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పోటీ చేస్తారని మనకు సమాచారం. ఇకపోతే వెంకటగిరి 51%. ఇది కూడా ఒక వివాదాస్పదంగా మారిన నియోజకవర్గం. గతంలో రామనారాయణ రెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఆయన వైసీపీని వ్యతిరేకించి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ ఉన్నారు. కానీ రామ్ కుమార్కి పెద్దగా ప్రజల్లో పట్టు లేదని గత కొంతకాలంగా అందరూ మాట్లాడుకుంటున్న అంశమే. అయితే 51%తో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. ఇక సర్వేపల్లి ఈసారి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఓటమి తప్పదా అంటే ఈ సర్వేలో తప్పదనే చెప్తోంది. 50% వైఎస్ఆర్సీపీకి వస్తుంది, 45.5% ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్కి వస్తుంది. ఇక కోవూరు తీసుకుందాం. కోవూరు తీసుకుంటే 46.5% తెలుగుదేశం పార్టీ, 49.75% వైఎస్ఆర్సీపీ తెచ్చుకునే అవకాశం కనపడుతుందనేది సర్వే చెప్తున్న అంశం. ఇక సూళ్లూరుపేట తీసుకుందాం. 45.5% ఉన్నది అలాగే తెలుగుదేశం, అలాగే వైఎస్ఆర్సీపీ 51%. ఆత్మకూరు తీసుకుంటే 46% తెలుగుదేశం, 49.5% ఓటింగు వైఎస్ఆర్సీపీకి వస్తుంది. కావలి తీసుకుంటే 48% తెలుగుదేశం, 49% వైఎస్ఆర్సీపీ. ఉదయగిరి తీసుకుంటే 45.5% తెలుగుదేశం, అలాగే 50% వైఎస్ఆర్సీపీ. ఇట్లా చూస్తే కనుక ఓవరాల్గా ఒక 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయంగా కనపడుతున్నట్టుగా ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. ఒక 4 స్థానాలు మాత్రమే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ కనబడుతోంది. ఇక్కడ ప్రధానంగా జనసేన పార్టీ తరపున 2 స్థానాలు జనసేనకి ఇస్తారు అనేది ఆంధ్రజ్యోతిలో నిన్న వచ్చిన కథనం. దాని ప్రకారం కూరు నుంచి జానీ మాస్టర్ కావచ్చు, అలాగే కావల్ నుంచి మరొక వ్యక్తికి ఇవ్వాలనుకుంటే ఈ 2 కూడా నేను గతంలో ఒక వీడియోలో చెప్పాను. ఈ 2 కూడా ఓటమి చెందే సీట్లు జేఎస్పీకి ఇస్తే ఉపయోగమే లేదని చెప్పాను. అది గనక జరిగితే ముందే ఓటమి ఖాయంగా జనసేన రాసి పెట్టుకోవాలని కూడా చెప్పాను. ఇవాళ ఆత్మసాక్షి సర్వేలో కూడా ఇదే తేలుతుంది. ఒక్కసారి మనం ఫోన్ లైన్లో మూర్తి గారు ఉన్నారు. మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు, చెప్పండి. మూర్తి గారు, మీరు ఇచ్చిన ఫలితాలు కొంత అంటే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా అంటే కొంచెం నాకు సందేహాలు ఉన్నాయండి. నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, గూడూరు, వెంకటగిరి మీరు తెలుగుదేశం పక్షంలో ఇచ్చారు. అయితే వెంకటగిరి కీన్ కంటెస్టెంట్లో వెంకటగిరి ఇచ్చారు, కావలి కూడా కీన్ కంటెస్ట్ ఇచ్చారనమాట. కేవలం 1%, 1.5% డిఫరెన్స్ ఉందనేది మీరు ఇచ్చినట్టుగా ఉన్నారు. ఓవరాల్గా చూస్తే ఇక్కడ 6 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అంత పరిస్థితి నాకైతే కనపడట్లేదు. ఇక్కడ ఆత్మకూరు కూడా ఓడిపోతుందేమో వైఎస్ఆర్సీపీ అని అనుకున్నాను. అలాగే ఉదయగిరి కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందేమో అనుకున్నాను.
మీరేమో ఈ రెండు ఇచ్చారు. సర్వేపల్లిలో ఈసారి కనీసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వరుసగా 4-5 సార్లు ఓడిపోతూ వస్తున్నారు కాబట్టి ఈసారి ఆయనకి సానుభూతి ఉంటుంది, ఖచ్చితంగా గెలుస్తారేమో అని భావించా. ఇవి కొన్ని నాకు షాకింగ్గా అనిపిస్తున్నాయి. మీరు దీనికి ఏమైనా వివరణ ఇస్తారా? సార్ ఇప్పుడు మనం చేసిన సర్వే ప్రెసెంట్ ఎమ్మెల్యేస్ ప్లస్ టీడీపీ ఇన్ఛార్జెస్ ని బేస్ చేసుకుని చేశాం. ఓకే. ఇంతవరకు క్యాండిడేట్లని టీడీపీ జనసేన కూటమి ఫైనలైజ్ చేయలేదు, పూర్తిగా చేయలేదు. కాబట్టి ఈ సర్వే అనేది మూడ్ ఆఫ్ వాటర్స్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ తెలుసుకోవడం వరకు మాత్రమే పనిచేస్తుంది. యాక్చువల్ గా మీరు ఆత్మకూరు గురించి మాట్లాడుతున్నారు. అవును. ఆత్మకూరులో ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అదే నేను అంటున్నా, ఆయనకి ఎలాగూ వెంకటగిరి నుంచి ఇస్తారేమో. ఇంకా ఆత్మకూరు అది పూర్తిగా మీరు సర్వే చేసేటప్పుడు అనౌన్స్ చేయలేదు వాళ్ళు. తర్వాత జనసేనకి ఏ ఒక్క సీట్ ఇచ్చినా నెల్లూరు డిస్ట్రిక్ట్ లో రాదు. నేను అదే వీడియోలో చెప్పానండి, ఇంతకుముందు వీడియోలో. వాస్తవం, ఎందుకంటే నెల్లూరులో అంత స్టామినా అంత స్ట్రెంగ్త్ లేదు, పార్టీ క్యాడర్ కానీ ఓటింగ్ పర్సంటేజ్ కానీ. ఏ ఒక్క సీట్ ఇచ్చినా ఆ సీట్ విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ వైసీపీనే. తర్వాత మీకు ఇప్పుడు సూళ్లూరుపేట ఉంది. సూళ్లూరుపేటలో కరెక్ట్ క్యాండిడేట్ ని ఇంతవరకు కూడా టీడీపీ ఫోకస్ చేయలేకపోయింది. సార్ నాకు తెలిసి సూళ్లూరుపేటలో ప్రస్తుతం ఉన్న అభ్యర్థి మీద చాలా వ్యతిరేకత ఉంది అన్నారు. మీ సర్వేలో ఏం తెలియదు సార్? వ్యతిరేకత ఉన్న మొత్తం గవర్నమెంట్ మీద కూడా కొంత వ్యతిరేకత ఉంది సార్. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇంకా రూరల్ ఏరియాల్లో ఈ పథకాలు తీసుకున్న వాళ్ళలో కొంత సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా పూర్తిగా పోలేదు జగన్ మీద, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద. ఓకే. అయితే ఇప్పుడు ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని ఎట్లా వీళ్ళు క్యాష్ చేసుకుంటారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఇప్పుడు వరకు కూడా మీకు జనసేన టీడీపీ చేసిన ఎక్కడా కూడా ఏదో పథకాలు అనౌన్స్ చేస్తున్నారు అది ఇది అంటున్నారు తప్ప ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇంతవరకు చేయలేదు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అంటే మనకి జనరల్ గా ప్రజలు రైతులు ఎదుర్కొనే సమస్యలు అవ్వచ్చు, నిరుద్యోగ సమస్య అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ సమస్యలు అవ్వచ్చు, వీటి మీద వాళ్ళు ఇచ్చే హామీ ఏంటి, వాళ్ళు పబ్లిక్ ని ఎంతవరకు నమ్మించగలరు అనేది క్వశ్చన్ మార్క్. ఈ రోజు దాకా కూడా అది జరగలేదు. యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఇప్పుడు షెంగ్లా ఫ్యాక్టరీ తీసుకొస్తున్నారు. చాలా మంది షెంగ్లా ఫ్యాక్టరీ వచ్చేటప్పుడు ఏమనుకుంటున్నారంటే జగన్ ఓటింగ్ అంతా చీల్చుకుందామే, దాని వల్ల వైసీపీకి టీడీపీకి అడ్వాంటేజ్ అనుకుంటున్నారు. ఒకవేళ ఇక్కడ ప్రెసెంట్ ఉన్న 1% ఓటింగ్ దాటి లేదు కాంగ్రెస్ కి. సపోజ్ ఇట్ విల్ ఇంక్రీజ్ టు 3% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఆ వచ్చే 2% ఎవరు ఓట్లు? జగన్ ఓట్లేదు సార్. అది నేను ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. షర్మిల ఫ్యాక్టర్ సార్, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అనేది రావాల్సింది ఎవరికి? టీడీపీకి. అవునవునవును. అప్పుడే కదా వాళ్ళు వినే ఛాన్సెస్ ఉంటాయి. అవునవును సార్. నాకు షర్మిల ప్రభావం మీద నాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అది మనం ఇంకొక వీడియోలో చర్చిద్దాం. కానీ ఇక నెల్లూరుకే కన్ఫైన్ అవుదాం సార్. నెల్లూరు చెప్పండి. వెంకటగిరి నుంచి అడిగారు. వెంకటగిరిలో ప్రెసెంట్ టీడీపీ లీడ్ లో ఉంది. అక్కడ బేసింగ్ ఆన్ మన ఆనంద్ రామనారాయణ రెడ్డి మీదే మనం సర్వే చేసాం. ఓకే. ఎందుకంటే ప్రెసెంట్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన. కానీ అక్కడ వైసీపీ క్యాండిడేట్ వీక్ గా ఉన్నారు. సపోజ్ వైసీపీ క్యాండిడేట్ స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ ప్రొజెక్ట్ చేయగలిగితే అప్పుడు ఈక్వేషన్స్ మారిపోతాయి. ఓహో. ఇది కేవలం ఈ 4వ తారీఖు వరకు ఉన్నటువంటి సర్వే మాత్రమే, మూల క్వార్టర్స్ మాత్రమే. ఇందులో సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అనేది అదర్స్ ఓట్ ఫ్యాక్టర్. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే జనరల్ గా ఏ పార్టీ ఆ టైంలో మొమెంటం క్రియేట్ చేసి కాన్ఫిడెన్స్ పబ్లిక్ లో క్రియేట్ చేయగలరు, అటు డైవర్ట్ అవుతారు 90% ఆఫ్ ది ఓటర్స్. మీరు ఆత్మకూరులో సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2.5% ఇచ్చారు, సర్వేపల్లిలో 2.5% ఇచ్చారు. సో ఇక్కడ కీలకం అదర్స్ అంటే సార్, అదర్స్ అంటే ఇతర పార్టీలకి వెళ్ళిపోతుంది. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరి ఓకే. ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ మార్చే అవకాశం ఎక్కడుంది సార్? ఖచ్చితంగా కావల్లో ఫేట్ మార్చే అవకాశం ఉంది. తర్వాత కావల్లో ప్రాబ్లం ఏంటంటే ఇంతవరకు కూడా టీడీపీ కరెక్ట్ క్యాండిడేట్ ఇంకా ఫోకస్ చేయలేదు, అక్కడ చేయలేదు. కరెక్ట్ మీరు అన్నది. ఎవరో పేర్లు చెప్తున్నారు, కొంతమంది కావ్య కృష్ణారెడ్డి గారు అంటున్నారు, కొంతమంది వేరే వాళ్ళు అంటున్నారు. ఇంకోటి లేట్ అయిన కొద్దీ కూడా ప్రాబ్లం వస్తుంది టీడీపీకి. ఈ రోజు వరకు కూడా సీట్లు ఫైనలైజ్ చేయలేదు. అయితే ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ అనేది జగన్ బాగా చేస్తున్నాడు కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం. వీళ్ళు అది ఇంకా చేయలేకపోయారు సార్. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన వీటిల్లో మాత్రము ఈవెన్ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఒకవేళ టర్న్అవుట్ అయినా గానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీనే విజయం సాధించే అవకాశం కనబడుతోంది సార్. 4 నియోజకవర్గాలు, రూరల్, సిటీ, గూడూరు, వెంకటగిరి. కానీ
మీకు వేరాజ్ సర్వేపల్లి కావచ్చు, కోవూరు కావచ్చు, సుళ్ళూరుపేట కావచ్చు, ఇక్కడ వైసీపీ ఏదైతే స్థానాలు మీరు లీడింగ్ ఇచ్చారో వాటిల్లో కొన్ని స్థానాల్లో సైలెంట్ ఓటర్ ఫ్యాక్టర్ గనక ఒకవేళ టర్న్అవుట్ అయితే గనక మీకు ఖచ్చితంగా ఇక్కడ ఫలితం మారే అవకాశం ఉంది కదా సార్? ఉండదు సార్, మీకు కోవూరు సర్వేపల్లిలో ఉండదు. బట్ మీకు వచ్చేది ఎక్కడ వస్తుందంటే ఆ ప్రాబ్లము సూళ్ళూరు ఆత్మకూరులో వస్తుంది. ఆ ప్రాబ్లం ఆత్మకూరులో వస్తుంది. ఇప్పుడు అక్కడ మేకపాటి విక్రమ్ రెడ్డి ఉన్నాడు. సపోజ్ అక్కడ ఆనం రామనారాయణ రెడ్డి పెట్టారు అనుకోండి, ఈక్వేషన్స్ మారిపోయే అవకాశం అయితే ఉంది. అప్పుడు వెంకటగిరికి ఎవరిని వీళ్ళు ప్రొజెక్ట్ చేయగలరు, ఎవరిని వీళ్ళు ఫోకస్ వెంకటగిరికి మాజీ ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు సార్. ఆయన ఎవరో ఉన్న కురుగొండ రామకృష్ణ. అయితే ఒకటి వైసీపీ కూడా అక్కడ క్యాండిడేట్ ని వాళ్ళు కంటిన్యూ చేస్తారని గ్యారంటీ ఏమన్నా ఉందో లేదో మనకు తెలియదు కదా. ఒకవేళ మీరు అన్నట్టుగా నేదురుమల జనార్దన్ రెడ్డి కుమారుడే గనక అక్కడ కంటెస్టెంట్ చేస్తే ఆయన ఖచ్చితంగా ఓడిపోతాడని అక్కడ స్థానికంగా నాకు కొంత ఇన్ఫర్మేషన్, నా సొంత జిల్లా కాబట్టి క్లియర్ గా ఇచ్చామని. తర్వాత ఒకటి టీడీపీ జనసేన యొక్క ఎలియన్స్ లో ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే ఓకే, అది ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది కొంచెం మనకి ఇంకొక 15-20 రోజులు పోతే కానీ క్లియర్ గా తెలియదు సార్. ఓకే, అంటే ఇప్పుడు అభ్యర్థుల్ని ప్రకటించేసిన తర్వాత సీట్లు, పొత్తులు, ఎత్తులు అన్ని అయిపోయిన తర్వాత చేస్తే గానీ ఇంకా క్లారిటీ రాదంటారు పూర్తిగా. ఎవరు సర్వే చేసినా, ఏ సంస్థ చేసినా ఇచ్చేది ఓన్లీ 3 క్వార్టర్స్. అదే ప్రస్తుతానికైతే మీరు కొంచెం వైసీపీకే లీడ్ ఇచ్చారు. అవునవును, నెల్లూరులో. అంటే ఇక్కడ మీకు కావలి, ఉదయగిరి, తర్వాత సూళ్ళూరుపేటలో కూడా మంచి క్యాండిడేట్లు పెడితే ఆ 3 సీట్లు ఏమైనా అవకాశం ఉండొచ్చు. చెప్పలేదు కానీ ఆ పరిస్థితి ఇంకా రాలేదు పూర్తిగా. వాళ్ళు ఎవరిని అనౌన్స్ చేయట్లేదు, ఏమి తెలియట్లేదు, అంతా క్లమ్జీ ఎన్విరాన్మెంట్ ఉంది. ఓకే ఓకే, ఓవరాల్ గా కాస్త నెల్లూరులో గతం కంటే మెరుగే కదా సార్ తెలుగుదేశం పార్టీ? ఎందుకంటే గతంలో స్వీప్ అయిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ మెరుగుపడినట్టే భావించాలి మనం. ఎందుకంటే 50-50 ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఒక రకంగా నాది నెల్లూరు జిల్లానే కాబట్టి నాకున్న అనుభవం ఏంటంటే నెల్లూరులో ఒక 4-5 సీట్లు గెలిచిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ కొంత లీడ్లోకే వచ్చింది రాష్ట్రంలో అని. బట్ ఈసారి 4 స్థానాలు తెలుగుదేశం పార్టీ అంటే మహా అంటే ఇంకొక స్థానం కూడా వచ్చే అవకాశం ఉందేమో మీరు అన్నట్టుగా ఎస్వీఎఫ్ గనక మారితే. ఎనివే థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆత్మసాక్షి సర్వే ప్రకారం మనకు నెల్లూరు జిల్లాలో నేను ఇంతకుముందు మొదటి నుంచి చెప్తున్నా ఒక 4-5 స్థానాలు, ఒక 5 స్థానాలు నెల్లూరులో తెలుగుదేశం పార్టీ గెలవగలిగితే రాష్ట్రంలో సిచ్యువేషను తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్నట్టని నాకున్న అనుభవం గత ఎన్నికలు మీరు ఏమైనా చూస్తే కూడా. సో ఇందులో నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, గూడూరు, వెంకటగిరి గెలుస్తున్నారు తెలుగుదేశం. సర్వేపల్లి, కోవూరు, సూళ్ళూరుపేట, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి ఈ 6 నియోజకవర్గాలు మాత్రం వైసీపీకి చిన్న లీడ్ కనపడుతోంది. దాన్ని గనక తెలుగుదేశం పార్టీ క్యాష్ చేసుకోగలిగితే, ఆయన మీద వ్యతిరేకత అయితే బాగా ఉంది, ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోగలిగితే గనక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరొక 2-3 స్థానాలు ఈజీగా అక్కడ గెలవగలిగే అవకాశం ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.